A parrot and hunter. రామ చిలక మరియు బోయవాడు. ఒక అడవి అంచున చెన్నప్ప అనే బోయవాడు ఒకడు ఉండేవాడు. రోజూ ఏదో ఒకటి వేటాడి తెచ్చుకుని కడుపు నింపుకునేవాడు. అతనికి దగ్గరి బంధువులు అంటూ పెద్దగా ఎవ్వరూ లేరు. అతడు ఒంటరివాడు. ఒకరోజు అతను బిగించిన ఉచ్చులో చక్కని రామచిలుక ఒకటి తగులుకున్నది. చాలా అందంగా ముద్దుగా ఉన్నదది. అది దొరికిన రోజున ఇంట్లో తినేందుకు వేరే ఏమీ లేవు, కాని చెన్నప్పకు దాన్ని చంపబుద్ధి కాలేదు. దీన్ని తింటే ఏం కడుపు నిండుతుంది అని దాన్ని ఓ పంజరంలో పడేసి తను ఇన్ని నీళ్లు త్రాగి పడుకున్నాడు. At the edge of a forest, there lived a hunter named Channappa. Every day, he would hunt something to eat. He didn't have many close relatives, he was a lonely man. One day, a beautiful parrot got caught in his trap. The parrot was lovely and cute. That day, Channappa had nothing else to eat at home, but he didn't want to kill the parrot. He thought, what good would it do to eat this? So, he put the parrot in a cage and went to sleep after drinking some water. తర్వాతి రోజున చెన్నప్ప నిద్రలేచేసరికి అది పంజరంలోనే తిరుగుతూ చక్కగా పాటలు పాడుతున్నది. అతనికి దాన్ని చూస్తే భలే ముచ్చట అనిపించింది. సరేలే, నీ టైం బాగుంది అనివాడు దానికి కొన్ని పళ్ళు, విత్తనాలు తెచ్చి ఇచ్చి వేటకు వెళ్ళాడు. ఆ రోజున అతను ఇంటికి వచ్చేసరికి చిలుక ఎంత లేటైందేం అన్నది. అతను దానికేసి వింతగా చూశాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతనికి చిలుకతోటి అనుబంధం పెరిగింది. దాని రెక్కలకి బంధం వేసి ఇప్పుడు తనతో పాటు వేటకి కూడా తీసుకువెళ్తున్నాడు చెన్నప్ప. దానికి ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నాడు. The next morning, when Channappa woke up, the parrot was still in the cage, singing sweetly. Channappa was delighted to see it. He said, "You are lucky," and brought the parrot some fruits and seeds before going out to hunt. That day, when he came back home, the parrot asked, "Why are you so late?" Channappa looked at it in surprise. As days passed, Channappa became more attached to the parrot. He even started taking the parrot with him on his hunts, tying a string to its wing as to keep it close, and he made sure to take good care of it. ఒక రోజున అతను చిలకను వెంటబెట్టుకుని అలా వేటకు వెళ్ళాడు. ఆ రోజున ఏ జంతువు దొరకలేదు, ఎండ బాగా ఉంది కూడా. మధ్యాహ్నం అయ్యేసరికి చెన్నప్ప బాగా అలసిపోయాడు. వేటను ఆపి ఒక చెట్టు కింద విశ్రాంతిగా పడుకున్నాడు. అతన్ని అలా చూసేసరికి రామచిలకకి జాలి అనిపించింది. దగ్గర్లో అంతటా వెతికి ఓ పళ్ల చెట్టు మీదికి అతి ప్రయత్నం మీద ఎగిరింది. కొన్ని పళ్లను తను తిని చెన్నప్ప కోసం కూడా కొన్ని పళ్ళు తీసుకున్నది. ఇక క్రిందికి దూకుదాం అనుకుంటుండగా దానికి భయంగొలిపే దృశ్యం ఒకటి కనిపించింది. చెన్నప్ప పడుకున్న చెట్టు వెనకనే ఒక పొద ఉన్నది. ఆ పొదలోనే ఒక పులి కూర్చొని ఉన్నది. అది ఆశగా చెన్నప్ప వైపే చూస్తూ పెదిమలు నాక్కుంటున్నది. దానికి ఆకలిగా ఉందని, ఏదో ఒక క్షణంలో అది చెన్నప్ప మీదికి దూకబోతున్నదని చిలుకకు అర్థమైంది. One day, Channappa took the parrot with him for a hunt. That day, he couldn't find any animals to hunt, and it was very hot. By noon, Channappa was very tired. He stopped hunting and lay down under a tree to rest. Seeing this, the parrot felt sorry for him. It looked around and flew to a nearby fruit tree with great effort. The parrot ate some fruits and also picked a few for Channappa. Just as it was about to fly back down, it saw something scary. Behind the tree, where Channappa was lying, there was a bush. In that bush, a tiger was hiding, watching Channappa closely, licking its lips. The parrot realized that the tiger was hungry and was about to jump on Channappa at any moment. దాని బుద్ధి చురుకుగా పనిచేసింది.
చెన్నప్ప పడుకున్న చెట్టుపైనే ఒక తేనెతుట్టె ఉంది. అతనికి ఇచ్చేందుకు తను కోసిన పండ్లను అది గురిచూసి సూటిగా ఆ తేనెతుట్టె మీదికి విసిరేసింది. తేనెటీగలు జుమ్ అంటూ లేచాయి. కొన్ని తేనెటీగలు సూటిగా క్రింద ఉన్న పొదవైపుకు దూసుకుపోయాయి. వెంటనే పులిని కుట్టటం మొదలెట్టేశాయి కూడా. పులి గిరుక్కున వెనక్కి తిరిగింది. తనను చుట్టుముడుతున్న తేనెటీగల నుండి తప్పించుకోవటం కోసం దూరంగా పరుగు తీసింది. ఇక చిలుక చెన్నప్ప దగ్గరికి వెళ్లి లే లే త్వరగా అని అరిచింది. చెన్నప్ప లేచేసరికి చుట్టూ తేనెటీగలు ముసురుకుంటున్నాయి. చటుక్కున తను వెంట తెచ్చుకున్న గోనెసంచిలో దూరాడతను. తేనెటీగలు పోయాక బయటికి వచ్చిన చెన్నప్పకు చిలుక పులి సంగతి చెప్పింది. The parrot quickly thought of a plan. There was a beehive on the tree where Channappa was lying. The parrot aimed and threw the fruits it had picked straight at the beehive. The bees burst out angrily. Some of them flew straight toward the bush and started stinging the tiger. The tiger quickly turned around and ran away to escape the bees. The parrot flew down to Channappa and shouted, get up, quickly." When Channappa woke up, he saw the bees swarming around and quickly hid inside the jute sack he had brought. After the bees left, Channappa came out and the parrot told him about the tiger. పొదలో పులి ఉండిన గుర్తులు కూడా చూశాక చెన్నప్పకు చిలుక అంటే ప్రత్యేకమైన అభిమానం కలిగింది. "నువ్వు చాలా గొప్ప స్నేహితుడివి, నా ప్రాణాలు కాపాడావు. నీకు ఏ బహుమతి ఇవ్వమంటావు చెప్పు" అన్నాడతను. "వేరే ఏమీ వద్దు, నీకు ఇష్టమైతే నా రెక్కలకు కట్టిన బంధాలు తీసెయ్యి. నన్ను స్వేచ్ఛగా ఎగరనియ్యి" అన్నది చిలుక. చెన్నప్ప మారు మాట్లాడకుండా దాని రెక్కలకున్న బంధాలను తొలగించాడు. చిలుక ఎగిరిపోతుంది అనుకున్నాడు. కాని అది అతన్ని విడిచిపోలేదు. ఇప్పుడు వాళ్ల స్నేహం మరింత గట్టిపడింది. After seeing the tiger's tracks in the bush, Channappa felt a deep affection for the parrot. "You are a great friend, you saved my life. Tell me, what reward do you want?" he asked. The parrot replied, "I don't want anything else. If you want to reward me, please untie the strings from my wings. Let me fly freely." Without another word, Channappa untied the strings from its wings. He thought the parrot would fly away, but it didn't leave him. From that day on, their friendship became even stronger.